అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి విహెచ్పి మరియు బజరంగ్ దళ్ ఆఫీస్ బేరర్స్కు, ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు, వాళ్ళకు శిక్షణ ఇస్తున్నటువంటి అధ్యాపకులకు అందరికీ కూడా మా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం నంద్యాలలో ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో జరగడం, మీ అందరికీ ఆతిథ్యం ఇవ్వడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక 10-15 సంవత్సరాల కిందట ఇటువంటి కార్యక్రమం ఒకటి కూడా ఇంకొక ఇన్స్టిట్యూట్లో ఒక 5,000 మందితో చేసినప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం, ఇది హిందుత్వానికి కానీ భారతదేశానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఎందుకంటే చిన్నపిల్లలందరూ కూడా మీకు ఈ దేశ గొప్పతనం కానీ, ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, వే ఆఫ్ లైఫ్ అంటే మీ జీవన విధానం ఎలా ఉండాలి అని ఈ చిన్న వయసులో కానీ మీకు గాన ఒక సిస్టమ్ అలవాటు పడితే, దీన్ని మీరు ప్రాక్టీస్లో గాన పెడితే రాబో 100-1000 సంవత్సరాల వరకు కూడా భారతదేశం ఎప్పుడూ ఇలాగే మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలంటే మన పిల్లలందరం కూడా కష్టపడాలి, ఇష్టపడాలి. దేశం అంటే అందరూ మనం సినిమాలలో కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ మన హిందుత్వం సంబంధించిన స్వామీజీలు కానీ అందరు చెప్తుంటారు, దేశం అంటే ప్రజలే, మనమే ఈ దేశానికి పునాది. మీరు క్రమశిక్షణగా ఉండి మనకుండేటువంటి విలువలు కానీ మన సంప్రదాయాన్ని కానీ మీరు కాపాడితే ఈ దేశానికి తిరిగే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీరందరూ చూస్తున్నారు, తల్లిదండ్రులు కూడా ఒకరిద్దరు పిల్లల్ని కనడము, వాళ్ళ మీద ఎంతో ప్రేమతో ఈ మొబైల్ అనేటువంటి ఒక వ్యసనానికి అందరూ బానిసలు వచ్చారు. ఎందుకంటే నంద్యాలలో మా విద్యా సంస్థల్లో ఒక 21,000 మంది పిల్లలు ఉన్నారు. మేము రోజు చూస్తున్నాం తల్లిదండ్రులు రావడము, పిల్లలు చూడడము. చాలామంది ఏంటంటే ఆ మొబైల్ ఫోన్లో ఒక 7 అవర్స్ నుంచి 10 అవర్స్ స్క్రీన్ టైం, స్కూల్ నుంచి రావడము మొబైల్ కానీ ఐప్యాడ్ కానీ పట్టుకో. ఈరోజు ఈ 7 రోజుల్లో మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని గాన మీరు ప్రతిరోజు గాన ప్రాక్టీస్లో గాన పెట్టి, మీతో పాటు మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కానీ, మీ సన్నిహితులు కానీ, మీ స్నేహితులు కానీ ఒక 2-3 కూడా ఈ జరిగినటువంటి అన్ని విషయాలు, ఇక్కడ జరిగినటువంటి ఈ హెల్త్ ప్రాక్టీసెస్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, బాడీ బిల్డింగ్ కానీ, దేశానికి సంబంధించిన గొప్ప వ్యక్తుల గురించి వాళ్ళ హిస్టరీ కానీ మీరు గాన పాస్ ఆన్ చేస్తే ఇంకొక 10 మందికి గాన ఈ సమాచారాన్ని కానీ ఈ ఇన్ఫర్మేషన్ కానీ జరిగితే వచ్చే సంవత్సరం ఈరోజు 90 నుంచి 100 మంది ఈరోజు హాజరవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇదే ప్రోగ్రామ్కి ఒక 300 మంది పైన ప్రోగ్రామ్కి ఈ 11 జిల్లాల నుంచి ఒక 300 మంది ప్రోగ్రామ్. రాబో రోజుల్లో ప్రతి హిందువు 16 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు ఉండే ప్రతి పిల్లోడు కూడా ఇటువంటి ప్రాక్టీస్ గాన స్టార్ట్ చేస్తే ఈ దేశం ఉన్నతమైన స్థాయిలో పోనీకే మంచి అవకాశాలు. చదువుతో పాటు ఇలాగే పెద్దలు స్వామీజీ కూడా ఇందాక చెప్పారు, చదువుతో పాటు మన సంస్కృతిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వెస్టర్నైజ్డ్ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి ఈ వ్యసనాలు కానీ ఇవి కానీ, మీరు రోడ్డు మీదకి పోయినారంటే 10 వ్యసనాలు ఉన్నాయి రోడ్డు మీద. మీరు అన్ని దానిలకు దూరంగా ఉండి మీ తల్లిదండ్రులకు, మీరు పుట్టిన దేశానికి మంచి పేరు తీసుకొని వస్తారని, దేశం కోసం పాటుపడతారని మరొక్కసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.